పెళ్లి ఎరగదీస్తామని చెప్పాను. ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఇరగతీస్తాం అన్నారు. ఎందుకు? ఉద్యోగం దొబ్బింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఏం చేయలేం. మా మేనేజర్తో మాట్లాడాను. ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు. ఒకవేళ జాబ్ ఉన్నా కూడా 6 నెలలు పే స్లిప్ ఉంటే తప్ప నేను ఆపి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు. ఓ నెల తిరిగేసరికల్లా జాబ్ తెచ్చుకుని ఆ శాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్లో పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయను అంటున్నాడు. మనలో అనమాట. ఈ ఉద్యోగం లేనోడికి 10 లక్షలు లోన్ అంటే కష్టమే కదనే. నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్ మీ తర్వాత ఆనంద్ బాబు సీఈఓ అయితే బాగుంటుంది సార్. సంజయ్, ఆనంద్కి అసలు సీఈఓ అవ్వాలని లేదు. నువ్వు కొత్తగా అలాంటివి పెట్టకమ్మా. అయినా అన్నయ్య మా అబ్బాయిని సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు. ఏమన్నయ్య? అంటే ఆనంద్ బాబు ఖచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఈఓ అవుతాడు బాబాయ్. ఇంతకీ ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి? అన్నయ్య నువ్వు అనమను, పొద్దున్న కల్లా ఇక్కడ ఉంటాడు. అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందానా? షీఈస్ బ్యూటిఫుల్. వాళ్ళ నాన్నతో మాట్లాడినా ఏమంటావు? నానా అది కాదురా, నాకున్నదే 2 నెలలు. నీ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోమంటావా? అది కాదు నానా, నెల రోజులు మీ బర్త్డే వస్తుంది. ఆ రోజు కల్లా వైజాగ్ ఫ్యాక్టరీలో 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ 1000 మంది ఫ్యామిలీస్లో హ్యాపీనెస్సే మీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్. అదేగా మాట్లాడుకుందాం. సరే, నీ ఇష్టం. వేసుకోండి.